కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. నమస్తే, కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేదిక్ సైంటిస్ట్ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం సుకేష్ శర్మ. నమస్కారం అండి. సుకేష్ శర్మ గారు, మే 10th అక్షయ తృతీయ వస్తుంది. సో అక్షయ తృతీయ రోజున చేయాల్సిన ఒక పరిహారం ఏదన్నా చెప్పండి మా ప్రేక్షకుల కోసం. క్షయం కానిది అక్షయమమ్మ అంటే ఎల్లప్పటికీ కూడా తరుగుదల అనేది లేనటువంటి ఫలితాన్ని ఇచ్చేదే అక్షతృతీయ. అయితే ఆ రోజు ఒక విశేషమైనటువంటి పని చెయ్యాలి. ఇది ఆదిశంకరాచార్య స్వామి వారు ఆయన శిష్యుడైనటువంటి భాస్కరాచార్యుల వారికి ఈ విషయం గురించి చెప్పడం జరిగిందమ్మా. అది లక్ష్మీ కుబేర పూజ. లక్ష్మీ కుబేర పూజ, ఓకే. దీన్ని ఎప్పుడు చేసుకోవాలి అని అంటే అక్షతృతీయ రోజున సరిగ్గా సాయంత్రము 6:30 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ప్రదోష కాలంలో ఇది మొదలు పెట్టాలి. అయితే దీనిని ఎలా చేయాలి అంటే శంఖపుష్పి అనేటటువంటి ఒక చెట్టు ఉంటుంది. అందులో 3 రకాలు ఉంటాయి. అయితే దేశకాలమాన వైపరీత్యాలకు అనుగుణంగా ఏ రంగు దొరికితే ఆ రంగు పూలను మనం సేకరించుకోవాలి. అంటే శంఖపుష్పి అనేటటువంటి చెట్టులో తెల్లది, తెలుపు రంగు, తర్వాత ఎరుపు రంగు, నీలి రంగు, ఈ 3 రంగులతో ఈ శంఖపుష్పి అనేటటువంటి చెట్లు ఉంటాయి. ఇందులో విశేషమైన ఫలితాలు ఇచ్చేటటువంటివి నీలిరంగు పుష్పములు. అది కుబేరుడికి చాలా ఇష్టమైనటువంటి రంగు నీలిరంగు. సాధారణంగా మనము ఉజాలా లాంటి పౌడర్ చూస్తూ ఉంటాం కదా, నీలి రంగు, నీలి కలర్, ఇది కుబేరుడికి చాలా ఇష్టమైనటువంటిది. అలానే లక్ష్మీదేవికి కూడా నీలి కలువలు, నీలి రంగు కూడా ఇష్టం అన్నమాట. అందుకని ఆ రోజు శంఖపుష్పం చెట్టుని కొనుక్కొని ఇంటికి తీసుకువచ్చి ఉదయము సూర్యోదయానికన్నా ముందే, వీలైతే సూర్యోదయానికైనా ముందు, లేకపోతే ఆ రోజు ఎప్పుడు చేసినా సమయానుకూలంగా ముందు ఆ చెట్టుని తీసుకొని వచ్చి ముగ్గు వేసి ఆ చెట్టును పూజించాలి. పూజించిన తర్వాత ఆ శంఖపుష్ప పూలను మనకు మార్కెట్లో దొరుకుతాయి. లేదా ఆ చెట్టుకు ఒకవేళ 1-2 పూలు ఉంటే ఆ పూలను ముందే సేకరించుకొని ఆ పుష్పములతో సాయంత్రం పూట లక్ష్మీ కుబేర అష్టోత్తరనామాలతోని ఈ పుష్పములతో లక్ష్మీ కుబేరులను అర్చించినట్లయితే ఆ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది. ఈ రహస్యాన్ని ఆదిశంకరాచార్య స్వామి వారు తోటకాచార్యులకు చెప్పారన్నమాట. ఎందుకంటే ప్రతి అక్షతృతీయ రోజున స్వామివారు వాళ్ళ ఇంట్లో శ్రీచక్రోపాసన చేసేటప్పుడంట ఈ శంఖ పుష్పముల యొక్క పూలతోనే శ్రీచక్రాన్ని ఆరాధించేవాళ్ళు. ఆ మహిమ వల్లనే స్వామివారు కనకధారా స్తోత్రం చేసినప్పుడు ఆ మహాలక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో బంగారు ఉసిరికాయలను ఇలా పోసింది. రైట్. అయితే ఇప్పుడు శంఖపుష్పి అంటే మీరు అన్నట్టుగా 1-2 దొరుకుతాయి మనకి. దాని తర్వాత అష్టోత్తరం అవి చదవాలి అంటే 108 డెఫినెట్ గా ఉండాల్సిందే కదా. ఈ 2 కాకుండా ఇంకా వేరే మల్లెపూలు కానీ ఈ సీజన్ లో దొరికేవి ఏవైనా పూలు పెట్టచ్చు అంటారా? కనీసం ఆ రోజు ఒక్క పుష్పాన్నైనా మనం సేకరించినట్లయితే మిగిలిన పుష్పములతో అష్టోత్తరనామం చెప్పి ఆ ఒక్క పుష్పాన్ని త్రికరణ శుద్ధిగా ఓం శ్రీ లక్ష్మీ కుబేరాయ నమః శంఖ పుష్పం సమర్పయామి అని ఆ పుష్పాన్ని ఒక్కటి సమర్పించినా కానీ వాళ్ళ ఇంట్లో అద్భుతమైనటువంటి కనక వర్షం కురుస్తుంది. వాళ్ళు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. అయితే దీంతో పాటు ఇంకొక పని చెయ్యాలి. అది చెరుకు పాయసం. చెరుకు రసంతో వండినటువంటి పాయసాన్ని ఆ లక్ష్మీ కుబేరులకు నైవేద్యం పెట్టడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోవడమే కాకుండా ఆ రోజు వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది తక్షణం సిద్ధిస్తుంది. రైట్. అయితే మీరు గతంలో కూడా చెరుకుతో ఎందుకు పెట్టాలి అనేవి వివరంగా చెప్పారు. ఇప్పుడు నాకు అర్థమైంది. సో శీఘ్రంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే మీరు చెప్పిన విధంగా శంకు పుష్పి పూలతో పూజ చేసి అలాగే చెరుకు రసంతో వండిన నైవేద్యం పెట్టాలి అని అంటారు. అలాగే సుకేష్ శర్మ గారు, ధన్యవాదాలు. నమస్కారం.